అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎమ్మెల్సీ సీటు మీద గొప్ప వివాదం రేగుతూ ఉంది. ఎక్కడ కూటమి నాయకుల్లో, కూటమి కార్యకర్తల్లో, కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరా నా ఎమ్మెల్సీ ఏంటా కదా అంటే లోతుగా వెళ్తే సోము వీర్రాజు వివాదాలు కేర్ ఆఫ్. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని భుజాన్ని వేసుకుని మాట్లాడే వ్యక్తి, అధికారం పార్టీలో ఉండి అధికార పార్టీని విమర్శించే వ్యక్తి, చంద్రబాబు నాయుడు అంటే అసలు గిట్టని వ్యక్తి. అలాంటి వ్యక్తికి బీజేపీ పార్టీ తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్సీ కట్టబట్టింది. ఈ ఎమ్మెల్సీ కట్టబడతాకి కేంద్ర మంత్రి వర్మ కృషి చాలా ఉందనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వర్మ ఢిల్లీలో చక్రం తిప్పి ఈ సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చేటట్టు చేశాడు. గతంలో సోము వీర్రాజు ఇదే వర్మకి కేంద్ర మంత్రి వచ్చే పురంధేశ్వరికి మంత్రి రాకుండా వర్మకి మంత్రి వచ్చేటట్టు చేయటంలో సక్సెస్ అయ్యాడు ఈ సోము వీర్రాజు. వర్మకి గురువు గారికి శిష్యుడు న్యాయం చేయాలి కదా, అందుకని నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి వర్మ గారు ఇవాళ సోము వీర్రాజుకి హుటాహుటిన చివరి నిమిషంలో ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఎమ్మెల్సీ సీటు ఇప్పించాడు ఊహించకుండా. దాంతో ఆంధ్రప్రదేశ్లో బీఫామ్స్ లేవు. ఇది ఏ ఫార్ము బీ ఫార్మ్ అని 2 ఫామ్స్ ఉంటాయి పార్టీ మ్యాండేట్ ఇచ్చినప్పుడు. ఆ ఫామ్స్ లేకపోతే హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో గన్నవరం తీసుకెళ్ళి ఇచ్చారు తెలంగాణ బీజేపీ పెద్దలు. అక్కడ కాకుండా అంతేకాకుండా పురంధేశ్వరి గారి పార్లమెంట్ సమావేశాల కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ప్లస్ బీఫామ్స్ మీద సంతకం పెట్టాలి ఆవిడ ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరి వచ్చింది పురంధేశ్వరి గారు. అప్పటికి టైం సరిపోదని చెప్పి అక్కడ లోకల్గా ఉన్న పార్టీ కార్యదర్శికి కేంద్ర పెద్దలు ఆర్డర్స్ పంపించారు, నువ్వు సంతకం పెట్టి బీఫామ్ ఇచ్చేయమని. బీఫామ్ ఇచ్చేస్తే ఒక 15 నిమిషాల ముందు 3 గంటల లోపుగా 2:47 నిమిషాలకి నామినేషన్ వేశాడు ఈ సోము వీర్రాజు గారు. ఈయన పెద్ద ప్రజాబలం ఉన్న నాయకుడు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఆయన అంటకట్టారు. ఇది ఎమ్మెల్సీ పది. ఈయనకి ఇస్తూ 2 ఫ్లైట్లు, హైదరాబాద్ నుంచి ఒక ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్, ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్లు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆయనతో ఎమ్మెల్సీ ఇచ్చాడు. తీరా చూస్తే ఈయన ఏమన్నా పార్టీకి ఏమన్నా కోర్ లాయలా అంటే పార్టీ కోర్ లాయలు, పార్టీలో ఉన్నాడు అంతే. 73 నుంచి పార్టీలో ఉన్నాడంతే, పార్టీ సింపథైజరు. బీజేపీలో ఎవరు లేని చోట ఆమం చెట్టు మహావృక్ష ఉన్నట్టుగా ఈయనకి గతంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళా మొన్న పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. స్టేట్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీగా ఉన్న టైంలో కూటమి పార్టీలో ఉండి కూడా చంద్రబాబు నాయుడిని, అమరావతిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి బీజేపీలో ఉండి కేంద్రం నుంచి నిధులు తేవాల్సింది పోయి నిధులు తేకపోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయి ప్రజల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త రాష్ట్రం అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. బాధ్యతారహితంగా మాట్లాడాడు ఈ సోము వీర్రాజు. అదే సోము వీర్రాజుకి ఇవాళ తిరిగి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వడంతో సోషల్ మీడియా మొత్తం అటు టీడీపీ కానీ జన సైనికులు కానీ అందరూ కూడా ముక్తకంఠంతో దాడి చేస్తున్నారు. ఏమని? వైసీపీ వాళ్ళకే ఎమ్మెల్సీ ఇచ్చారు, వైసీపీకి ఫ్రీగా ఎమ్మెల్సీ వచ్చింది అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈ సోము వీర్రాజు గారిది. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో ఎల్లుండి నుంచే మొదలెడతారు ప్రమాణ స్వీకారం అయిన కాడి నుంచి. ఎవరు? ఈ సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీగా. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ ఈయనకి మంత్రి ఇస్తారని చెప్పి బీజేపీ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు గుసగుసలు ఆడుకుంటున్నారు. మళ్ళీ ఈయనకి మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి మంత్రి ఇస్తే ఈయన తిట్టేది ఎవరినాయంటే చంద్రబాబు నాయుడు గారిని. ఈయన ఎవరికి సపోర్ట్గా పనిచేస్తారంటే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తాడు ఈయన గత 4 సంవత్సరాలు ఈయన బయోగ్రాఫ్ చూస్తే ఈయన చేసింది అదే ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరినీ తల మీదకి ఎక్కించుకుని, నెత్తి మీదకి ఎక్కించుకుని రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కోర్ కేడర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారు? ఇలాంటి పరిణామాలు బీజేపీ పెద్దలు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎలా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకుంటారనేది వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.